అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే మహారాష్ట్ర రిజల్ట్స్ వచ్చేసినాయి, స్టిల్ కౌంటింగ్. మహారాష్ట్ర ప్రజలు మహాయుతికి పట్టం కట్టారు, మహాయుతి కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి. ఇప్పుడున్న ప్రధాన ఉత్కంఠ ఒక అందరికీ సందేహం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా మహారాష్ట్రకు నెక్స్ట్ సీఎం ఎవరు? ఎందుకంటే ఒక్క పార్టీ నుంచి కాదు కదా వచ్చింది, 3 పార్టీల నుంచి. అసలు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఈ నెల 26 వరకు డిసైడ్ కావాల్సి ఉంటుంది, లేకుంటే రాష్ట్రపతి పాలన కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎవరు సీఎం అనేది ఒక చర్చ జరుగుతుంది. దాని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం, దయచేసి వీడియో పూర్తి వరకు చూడండి. అదేవిధంగా నా విశ్లేషణ ఎలా అనిపించిందో లేదా ఈ సబ్జెక్ట్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మహారాష్ట్ర సీఎం ఎవరో తెలుసుకునే ముందర ఒక 2 అంశాలను మాట్లాడదాం. అదేంటంటే కేకే సర్వే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రచారం. ఈ రెండిట్లకు ఒక అంటే ట్రెండ్ సెట్ అనే చెప్పుకోవచ్చు. కేకే సర్వే గురించి మనం నిన్ననో మొన్ననో మన ఛానల్లో వీడియో చేశాము. ఏపీ ఎలక్షన్స్ టైంలో కేకే సర్వే ఒక ప్రభంజనం. 151 సీట్లున్న వైసీపీకి కేవలం 16-17 సీట్లు వస్తాయి. 23 సీట్లున్న జనసేన, టీడీపీ, బీజేపీకి ఏకంగా 160 సీట్లు వస్తాయని ఒక నమ్మశక్యంగానే ఒక సర్వే వెల్లడించింది. కానీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ ఇవి ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ అనే విధంగా ఒక ప్రభంజనం క్రియేట్ చేసింది కేకే సర్వే. అదే మాదిరిగా నిన్న కేకే సర్వే మహాయుతి కూటమి గురించి, మహాయుతి కూటమి కూడా 225 సీట్లు వస్తాయి. అదేవిధంగా కాంగ్రెస్ కూటమి అంటే మహావికాస్ అఘాడి 56 నుంచి 57 సీట్లు వస్తాయంటే ఆల్మోస్ట్ దగ్గర 229 సీట్లు బీజేపీ కూటమి, అదేవిధంగా 54 సీట్లు కాంగ్రెస్ కూటమికి వచ్చినాయి. అంటే స్టిల్ మన ఈ వీడియో చేసే టైంకి అయితే ఇది కౌంటింగు, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మహాయుతికి ప్రజలు పట్టం కడతారని కేకే సర్వే కేకే ఏ విధంగా అయితే చెప్పాడో 100% ఆల్మోస్ట్ క్లియర్గా వచ్చేసింది. ఇక కేకే సర్వే గురించి అయితే ఇప్పుడు ఒక నేషనల్ ట్రెండ్ అయిపోయింది. పీకే ఎవరు, ప్రశాంత్ కిషోర్ ఎవరు, ఇప్పుడు కేకేనే ఇంపార్టెంట్ అనే విధంగా ఒక దూసుకెళ్తున్నాడు కేకే సర్వే. అదేవిధంగా సెకండ్ అంశం వచ్చేసి పవన్ కళ్యాణ్ ప్రచారం. అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తులు పోయి అక్కడ మహాయుతి కూటమికి ప్రచారం చేశారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, అటుపక్క పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాల్సి ఉంది. కానీ ఆయన వెళ్ళాల్సిన ఆ షెడ్యూల్ రోజు వాళ్ళ తమ్ముడు కాలం చేశారు కాబట్టి ఆయన ఆ ప్రచారం విరమించుకున్నారు. అయితే అక్కడ మొత్తం పవన్ కళ్యాణ్ మాన్య ఒకటి నడిచిందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ ప్రాంతాలు ఏవంటే షోలాపూర్, పూణే, డెగ్లూర్ ఇలాంటి ప్రాంతాలలో విజయడంకా మోగించింది మహాయుతి కూటమి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఎవరు తెలుగువారు ఉన్నారు ఆ ప్రదేశాలలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం జరిగింది. ఇంకా కొన్ని సభలు అయితే ఆయన మరాఠీ కూడా మాట్లాడి కార్యకర్తలని అయితే ఒక ఉత్తేజితం చేశాడు. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణే కాదు, రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు, తెలంగాణ ముఖ్యమంత్రి. కానీ ఆయన చేసిన ప్రాంతాలలో మా వికాస్ అఘాడి ఓటమి పాలవ్వడం ఒక అది గమనార్హం అని చెప్పుకోవచ్చు. అయితే దీని గురించి రేవంత్ రెడ్డి వెళ్ళాడు, అక్కడ ఓటమి పాలైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు చెప్పారు. మీరు ఏ స్కీములు ఈడ చేశారు తెలంగాణలో అక్కడ పోయి ప్రచారం చేయడానికి, అందుకే మీరు ఓడిపోయారు, మీది ఒక ఐరన్ లెగ్ అని కూడా ఆయన ఒక మాట చెప్పాడు రేవంత్ రెడ్డి గారిది. ఆయన ఎక్కడైతే ప్రచారం చేసిండో అక్కడ మహావికాస్ అఘాడి ఓడిపోయింది. ఆ కూటమి ప్రజలు ఎవరైతే ఎన్సీపీ ఉందో, కాంగ్రెస్ ఉందో, అదేవిధంగా ఉద్ధవ్ శివసేన ఉందో అవి ఓడిపోయిందని చెప్పాడు. ఇది మాత్రమే కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి గురించి అదేవిధంగా కాంగ్రెస్ గురించి ఏం చెప్పాడంటే కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది, అదే కాంగ్రెస్ ఓడిపోతే మోడీ ఈవీఎం ట్యాంపరింగ్ చేశాడు, ఇంతకు మించి వాళ్ళకి ఏం చేయలేరు అని ఒక చెలోక్తి విసిరాడు. అయితే బండి సంజయ్ ఏం చెప్పాడంటే కర్ణాటకలో, తెలంగాణలో మీరు ఇచ్చిన హామీల విషయంలో విఫలమయ్యారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము, మీరు చేస్తున్న ఏదైతే ఉందో ఇలాంటి పాలన గురించి అక్కడ ఎండగట్టాము కాబట్టి మహారాష్ట్ర ప్రజలు మిమ్మల్ని దారుణంగా 50 సీట్లకు పడగొట్టారని బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేకే సర్వే పవన్ కళ్యాణ్ ప్రచారం గురించి పక్క పెడితే ఇప్పుడు మనకున్న సబ్జెక్టు మహారాష్ట్రకు నెక్స్ట్ సీఎం ఎవరని. మహాయుతి, మహావికాస్ అఘాడి 2 కూటములు ఉంటే మహావికాస్ అఘాడి కేవలం 50 సీట్లతోటి అది పడిపోయింది. ఇప్పుడు అది నన్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు మహాయుతి తీసుకుందాం ఒకసారి. ఈ కూటమిలో
ప్రధాన పార్టీలు ఏంది ఇవి ఒకసారి చర్చించుకుంటే బీజేపీ, అదేవిధంగా ఏక్నాథ్ షిండే శివసేన, అదేవిధంగా అజిత్ పవార్ ఎన్సీపీ. ఈ మూడు కూటములు ఈ కూటమిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఇవి అన్నీ కలిపి దాదాపుగా 229 సీట్లను కైవసం చేసుకుంది. 229 సీట్లలో బీజేపీ దాదాపుగా 130 సీట్లు, అదేవిధంగా శివసేన 50 పైన సీట్లు, 50+, అదేవిధంగా ఎన్సీపీ 30+. అంటే మ్యాజిక్ ఫిగర్ కూటమి అయితే ఎప్పుడు దాటేసింది. అవుట్ ఆఫ్ 288 సీట్లకు 145 సీట్లను ఎప్పుడో మహాయుతి కూటమి దాటేసింది. ఇప్పుడు ఎవరు సీఎం అవుతారు? గతంలో శివసేన అంటే ఏక్నాథ్ షిండే శివసేన, ఆయన కూడా అప్పట్లో కూడా 50+ వచ్చినాయి. కాకపోతే అసలైన శివసేన అనుకునే ఉద్ధవ్ శివసేన నుంచి బయటకు వచ్చి బీజేపీతో జతగట్టాడు కాబట్టి బీజేపీ అధిష్టానం ఆయనను సీఎంగా అంగీకరించారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఎవరు మనకు ఏక్నాథ్ షిండే సీఎం. ఇప్పుడు లార్జెస్ట్ పార్టీ, ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ బీజేపీ కాబట్టి మరి ఈ బీజేపీ నుంచి ఫడ్నవీస్ ఉన్నాడు, అదేవిధంగా శివసేన నుంచి ఏక్నాథ్ షిండే ఉన్నాడు, అదేవిధంగా ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఉన్నారు. వాళ్ళ వర్గీయులు మా నేతకే సీఎం అని ఒక చర్చ లేపారు ఆల్రెడీ. వాళ్ళ పార్టీ కార్యాలయాల దగ్గర సంబరాలు కూడా చేసుకుంటున్నారు. అదే దీన్ని ఉద్దేశించి ఏక్నాథ్ షిండే చెప్పాడు, కూటమిలో ఎవరికైనా ఇవ్వచ్చు, దాన్ని కూర్చొని చర్చించుకుంటాం, ఎక్కువ సీట్లు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఏం రూల్ లేదు, ఆ విధంగా మేము మాట్లాడుకోలే అని చెప్పారు. అదే మ్యాక్సిమం గత పర్యాయం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్కే పట్టాలు కట్టబోతుర్రు, మహారాష్ట్ర సీఎం సీట్ ఎక్కించబోతున్నారు అనేది ఒక వినికిడి వస్తుంది. అదేవిధంగా సేమ్ తగ్గ ఫైర్గా మన ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ కూడా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. హంగుకైతే అవకాశమే లేదు, ఎందుకంటే మ్యాజిక్ ఫైర్ ఎప్పుడో దాటేశారు కాబట్టి ఏం జరుగుతుందనేది అందరం మనం వీక్షిద్దాం. అదేవిధంగా 26 నవంబర్ సీఎం కాలపరిమితి, ఈ 26 నవంబర్కే 5 సంవత్సరాల కాలపరిమితి దాటిపోతుంది కాబట్టి అప్పట్లో పోయి సీఎం ఎవరని డిసైడ్ కావాలి. మరి ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి అందరికీ ఒకటి నా అభిప్రాయం, మీరేమనుకుంటున్నారు? ఒకటి బీజేపీ సీఎం కాబోతున్నాడా, శివసేన సీఎం కాబోతున్నాడా, అదేవిధంగా ఎన్సీపీ సీఎం కాబోతున్నాడు, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.